బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగిన ఘటన నేపథ్యంలో అరెస్టు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు పిఎస్కు తీసుకొచ్చారు. గన్నవరం పిఎస్లోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి పట్టాభితో పాటు మరో 11 మందిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. గన్నవరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారంటూ పట్టాభిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగిన ఘటన నేపథ్యంలో అరెస్టు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు పిఎస్కు తీసుకొచ్చారు. గన్నవరం పిఎస్లోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి పట్టాభితో పాటు మరో 11 మందిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. గన్నవరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారంటూ పట్టాభిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రైట్, మొత్తంగా టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన ఘటన తర్వాత మరి దాదాపు కొమారెడ్డి పట్టాభిరాము గన్నవరం చేరుకున్న తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసిన పోలీసులు మరి ఇప్పటి వరకు కూడా ఆచూకీ తెలపలేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వర్గాల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొన్నాయి. ఇప్పుడు మెట్టకేలకు మరి గన్నవరం పోలీసులు అయితే మాత్రం పట్టాభిరాముని అరెస్ట్ చేసినట్టుగా ఇప్పుడు ప్రస్తుతం మరి ఒక వ్యాన్ ద్వారాగా ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే విజువల్స్లో ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు నడుమ ఇక్కడ తీసుకొచ్చి మన పట్టాభిరాముని అయితే మాత్రం కోర్టులో హాజరుపరిచారు. అయితే పట్టాభిరాము పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు వచ్చే సమయంలో మరి మీడియాకు తన చేతులు చూపించే ప్రయత్నం చేశారు. చేతుల నిండా కూడా ఏదో కొట్టినట్టు కనిపించేలాగా అయితే మాత్రం చేతులు చూపించారు. అయితే దీనికి సంబంధించి మరి పోలీసులు ఏమన్నా కుట్టారా లేదా లేకపోతే మామూలుగానే ఆయనకి ఏమైనా ఇబ్బంది కలిగిందా అనే అంశం చెప్పడానికి కూడా వీలు లేకుండా ఆయన కనీసం పైనుంచి కిందకి వ్యాన్ల నుంచి దిగడానికి కూడా చాలా సమయం తీసుకున్న పరిస్థితి, అంటే చాలా నిర్జీవంగా ఉన్న పరిస్థితి. అటువంటి సమయంలో ఆయన బయటికి వ్యాన్ నుంచి కిందకి కూడా రాలేని పరిస్థితి నేపథ్యంలో ఆయనతో పాటు దాదాపు ఒక 15 మందిని అదుపులో తీసుకున్న పోలీసులు వీరందరినీ కూడా కోర్టులో హాజరుపరిచారు. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మరి కోర్టు ప్రాంగణంలో అయితే మాత్రం పోలీస్ బందోబస్తు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అయితే టీడీపీకి సంబంధించిన మరి కేసినేని చిన్ని అదేవిధంగా కొంతమంది అలాగే అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ కొంతమంది మరి కేసినేని చిన్ని ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడున్న పరిస్థితి చెప్పండి సార్. ఇప్పుడు పట్టాభిరాముని మరి వచ్చేటప్పుడు ఆయన చూసుకున్నట్టయితే చేతుల మీద గాయాలైనట్టుగా అవన్నీ చూపిస్తున్న పరిస్థితి ఎలా చూసుకోవచ్చు? ఆయన దూరం నుంచి చూసాం, నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఈవెన్ చేతులు కూడా వాయిస్తున్నాయి. చూస్తుంటే రాత్రి అంతా హింసించారని మాకు ఒక అభిప్రాయం. కాబట్టి ఆయన ఇంకా దగ్గర నుంచి చూడలేదు కాబట్టి ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ముందు వెంటనే ఆసుపత్రికి షిఫ్ట్ చేసి ఆయనకు మర్యాదైన వైద్యం అందించాలని కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు అంత గాయాలు ఉన్నప్పుడు కూడా పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టడాన్ని మనం ఏ విధంగా చూసుకోవచ్చు? గాయాలు ఉన్నాయి, కోర్టులో ప్రవేశపెట్టారు. కానీ జడ్జి గారు కూడా ఆ గాయాలను పరిశీలిస్తారని అనుకుంటున్నాం. గాయాలను పరిశీలించి కోర్టుకి వారు కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు నిన్న టీడీపీ కార్యాలయంపై దాడిని ఏ విధంగా చూసుకోవచ్చు? గత 4 సంవత్సరాల నుంచి ఒక వింత పాలన జరుగుతుంది. ఎవరైతే బాధితులమో మేమే ఆఫీసులు బాగా కొట్టించుకుంటున్నాం, మేమే ఆస్తులు ధ్వంసం చేసుకుంటున్నాం, కానీ మా మీదే కేసులు. ఇటువంటి వింత పాలన ఎక్కడా దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా చూడం. ఎవరైతే ధ్వంసం చేశారో వాళ్ళ మీద ఒక్క కేసు ఉండదు. ఎవరైతే ఇటువంటి అనాగరిక చర్యలకు పాల్పడ్డారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నది లేదు. కానీ మా పార్టీ కార్యకర్తలను తీసుకెళ్తారు, హింసిస్తారు, రకరకాలుగా టార్చర్ చేస్తున్నారు. అయినా మేము కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండి మేము ఈ ప్రభుత్వం మీద గట్టిగా పోరాటం చేస్తున్నాం. ఇది చూశారు కదా, ఇప్పుడు కేసినేని చిన్ని కూడా ఇది ధైర్యంగా పోరాటం చేసేందుకు తాము ముందుంటామని చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కోర్టు దగ్గర పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా మనం చూసుకోవచ్చు. ఎవరిని లోపలికి
వెళ్ళనివ్వకుండా రానివ్వకుండా అయితే చూసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపు నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా కోమారెడ్డి పట్టాభిరామ్ అసలు అనే వ్యక్తి ఎక్కడున్నారనే అంశం కూడా చెప్పలేని పరిస్థితి. పోలీసులు కూడా బయటికి బహిర్గతం చేయట్లేదు దీని విషయం మీద ఎవరిని కూడా. అంటే దీంతో పాటు 15 మంది మీద కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి కేసు నమోదు చేయడం, అదేవిధంగా కంటిన్యూ సంబంధించి కేసు నమోదు చేయడం, అదేవిధంగా ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, వారి మీద ఏ కేసులు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. మరోవైపు టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడికి పాల్పడ్డ వైసీపీ పార్టీకి చెందిన నాయకులను ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా, లేదంటే ఏకపక్షంగా ఒక్క టీడీపీ నాయకుల్నే అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? వాస్తవంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మన ఏదైతే టీడీపీ కార్యాలయం మీద దాడి జరిగిందో దాడి చేసిన వారందరి మీద కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని అయితే మాత్రం కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా చెప్పడం జరిగిందే తప్ప ఇప్పటి వరకు వచ్చి ఎటువంటి చర్యలు తీసుకున్నారనేది అయితే బయట పెట్టలేదు. కానీ టీడీపీకి సంబంధించిన వారు మాత్రం దాదాపు ఒక 10-15 మంది వరకు వారిని అదుపులో తీసుకొని వారిని వెంటనే పోలీస్ కస్టడీలో తీసుకొని మరి దీన్ని బట్టి కొమ్మారెడ్డి పట్టాభిరామ్తో పాటు ఇంకో 14 మందిని కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి సార్, ఇప్పుడున్న పరిస్థితి ఎలా చూస్తుంది? చాలా దారుణంగా ఉందని ఇప్పుడే తెలుస్తుంది. పట్టాభి గారిని కూడా కొట్టారు అన్నట్లు వినపడతా ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానండి. అసలు ఇది మనుషులకి చేయగలిగేది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీదకి ప్రభుత్వం పోలీసులను ప్రయోగిస్తుంది అనేది చాలా దారుణమైన పరిస్థితి. సో దీన్ని అయితే కనుక తీవ్రంగా ఖండిస్తున్నామండి. గన్నవరంలో పరిస్థితి ఏ విధంగా చూసుకోవాలి? గన్నవరంలో పరిస్థితి మామూలుగా మీకు తెలిసిందే, అరాచకం. బేసిక్గా నిన్న జరిగిందంతా చూస్తూనే ఉన్నారు. అరాచకం. వాళ్లే కొట్టి వాళ్లే కేసులు పెట్టి వాళ్లే మళ్ళీ స్టేషన్కి తీసుకెళ్ళి మళ్ళీ స్టేషన్లో కొట్టి ఇది కావాలని చేసిందే. ఆయన ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నట్టు ఉన్నారు బేసిక్గా. ఓకే, ఇది చూశారు కదా మొత్తంగా ఇక్కడ ఈ ప్రాంతంలో. మరి అయితే కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో మరి ఆయనకి బెయిల్ ఇస్తారా లేకపోతే రిమాండ్ విధిస్తారా అనే పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు బస్సులో ఉన్నప్పుడు ఆయన చేయి చూపిస్తున్నారు. చేతి మీద కూడా కొంత గాయాలు కనిపిస్తున్నాయి, కొంత వాచినట్టు దృశ్యాల్లో కూడా మనకు అర్థమవుతుంది. నిజంగా ఆయనపై దాడి జరిగినట్టయితే మరింత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా ఎటువంటి భద్రతా చర్యలు చేపడుతున్నారు, ఎటువంటి సమయం పాటించాలని పిలుపునిస్తున్నారా? ఈరోజు ఉదయం నుంచి కూడా మీరు చూసుకున్నట్టయితే పోలీసు బందోబస్తు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి కారణం పట్టాభిరామ్పై జరిగిన ఏదైతే పోలీసులు దాడిగా భావించుకోవచ్చు. ఎందుకంటే అలా దాడి చేసిన నేపథ్యంలోనే మరింత పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారనేది అయితే మాత్రం ఇక్కడ టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్న తీరు పరిస్థితి తెలుస్తుంది. మొత్తంగా ఇక్కడ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మనకు వచ్చేటప్పుడు విజువల్స్లో మనం చూసుకున్నట్టయితే చేయి చూపించి తనపై దాడి చేశారు, పోలీసులు కొట్టారనే విషయాన్ని చెప్పేందుకు ప్రయత్నం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఆయన చివరికి వ్యాన్ నుంచి కిందకు కూడా దిగలేని పరిస్థితి. చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, అసహనంగా ఉన్నారు. ఆయన మాట్లాడే పరిస్థితిలో కూడా లేని పరిస్థితి నెలకొంది. మరి మొత్తంగా గన్నవరం పోలీస్ స్టేషన్లో మరి రాత్రంతా ఏం జరిగింది అనే అంశాలు కూడా ఆయన బయటకు వస్తే కానీ వాస్తవాలు అనేది బయటపడవు. అయితే మొత్తంగా మరి టీడీపీ వర్గాలు ఈ విషయం మీద తెలుసుకొని మరి పోలీస్ స్టేషన్కి అదేవిధంగా కోర్టు దగ్గరికి చేరుకొని మరి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ యొక్క ఆరోగ్య పరిస్థితి మీద వెంటనే ఆయన ఆసుపత్రికి తరలించాలని అయితే మాత్రం డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఆయనకున్న పరిస్థితి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కాబట్టి ఖచ్చితంగా మెజిస్ట్రేట్ వారు కూడా ఈ విషయాన్ని పరిశీలించి మరి ఆ వైద్య పరీక్షల నిమిత్తం పంపిస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే మాత్రం మన టీడీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. బలరాం, మొత్తం వ్యవహారానికి సంబంధించి టీడీపీ అధినాయకత్వం ఏమైనా రియాక్ట్ అవుతూ ఉందా? అంటే లీగల్ గా దీన్ని కొంత ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా? ఖచ్చితంగా ఇందులో భాగంగా ఇక్కడ అంటే ఇప్పటి వరకు కూడా కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎక్కడున్నారనే విషయం అయితే తెలియదు కాబట్టి టీడీపీ వర్గాల్లో ఆందోళన ఉంది తప్ప మరి ఇప్పుడు ప్రత్యక్షంగా ఆయన బయటకు వచ్చారు, చూపించారు, తమకు కలిగిన గాయాలు తమకు జరిగిన బాధను అయితే చూపించారు కాబట్టి ఇప్పటి నుంచి మరి టీడీపీ అధినాయకత్వాన్ని దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులు మరి మన మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఈ విషయం మీద ప్రతిఘటన తప్పదు. ఇలాంటి మరి కఠినంగా పోలీసులు ఒకే వైపు ఉండి అంటే ఎవరైతే టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వారిని వదిలేసి అక్కడికి వచ్చి పరిశీలనకు వచ్చిన వారిని పలు కేసుల మీద అరెస్ట్ చేసి లోపల వేయటం, వారిని కొట్టే విషయం మీద కూడా కొట్టారంటూ ఇక్కడ టీడీపీ వర్గాలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తంగా టీడీపీ నాయకులు ఎదురు దాడి ఏదైతే ఉందో దాడి చేసి మళ్ళీ ఎదురు దాడి చేసినట్టుగా మన కేసులు నమోదు చేయడము, టీడీపీ నాయకులను అరెస్ట్ చేయడము, కోర్టుల చుట్టూ తిప్పడం ఇలాంటి అన్ని అంశాలు చూస్తుంటే ఈ ప్రజా వ్యతిరేక పాలనగా భావిస్తున్నట్టుగా అయితే టీడీపీ వర్గాలు చెప్తున్న పరిస్థితి నెలకొంటుందని చెప్పుకోవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ వెంకట్.